వైఎస్ఆర్సీపీపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, దీన్ని సహించేది లేదని మళ్ళీ రీబ్యాక్ అవుతామంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. ఇది అంతేకాకుండా గవర్నరు దగ్గర కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరొక వైపు వైఎస్ఆర్సీపీలో అవినీతి తిమ్మింగళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా సిద్ధమయ్యింది. జోగి రమేష్ గారు అవినీతిని తవ్వుతున్నారట. ద్వారంపూడి గారు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆయన భాగవతాన్ని అంతా బయట పెడుతున్నారట. నాదెండ్లగాడ కాకినాడలో చేసిన హడావిడి. సో ఇవన్నీ వాళ్ళకి బిగుస్తున్నాయి. వచ్చు రోజా గారు ఇప్పటికే కేసులు ఉన్నాయి. కొడాలి నాని గారి మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఫైల్ అయినాయి. అంటే నేతలు ఏ టైంలో అన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయా? మరి ఆ వరాలు ఫలాల రూపంలో అక్కడ ప్రజలకు ఏ రకంగా అందించబోతున్నారు? ఇది చాలా కీలకంగా మారుతున్న అంశం. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ నవరత్నాల వైస్ చైర్మన్, అలాగే దాసర్ రాము గారు కాపు నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా బొలిశెట్టి గారు వెర్షన్ తీసుకుందాం. బొలిశెట్టి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. బొలిశెట్టి గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా నాతో కూర్చోడు. సో ఎలా ఉంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీకు, మా వర్మ గారికి, అలాగే నారాయణమూర్తి గారికి రాలేదు, ఆయన కూడా డబుల్ నైన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఓకే, పాలన మీద ఎలాంటి పట్టు సాగిస్తున్నారు శ్రీనివాస్ గారు? చాలా కాలం తప్పించారు, సుమారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు పార్టీ కోసం, అధికారం రావాలనుకున్నారు, అద్భుతమైన అధికారాన్ని ప్రజలు మీకు ఇచ్చారు. మరి పాలన మీద ఎలా పట్టు సాధిస్తున్నారు? మీ ముందున్న టాస్కులు చాలా ఉన్నాయి. డిఫరెంట్ గానండి, ఇవాళ అంతా సున్నాలతో మిగిలిన ప్రభుత్వం. ఎందుకంటే సున్నాతో డబ్బుతో స్టార్ట్ చేసి సున్నాతో వదిలేలేదు ఈ ప్రభుత్వాన్ని, నాకు అందరికీ తెలుసు. సున్నాతో వదిలేలా పర్లేదు, బాధ్యతలు అప్పులు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంది. నెల వచ్చేటప్పుడు వడ్డీలు కట్టాలి ఏంటి, ఇవాళ బ్రావరేజ్ కార్పొరేషన్ మీద కానీ లేకపోతే ఎక్కడ మనం తెచ్చుకున్న అప్పుల మీద కానీ వడ్డీలు కట్టే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యం. పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఇవాళ అస్తవ్యస్తమైంది. దాన్ని గాడిలో పెట్టడానికి ఒక 5-6 నెలలు పట్టొచ్చు వర్మ గారు. డిఫరెంట్ గా ఈ రోడ్లో ఏదైతే వర్షాకాలం వాళ్ళ రోడ్లన్నీ ఛద్రమై ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1600 కోట్లు రైతులు డబ్బులు ఇవ్వాలి. ఇవాళ ఇసుకి ఇంకా పాలసీ డిసైడ్ అవ్వలేదు, లెక్కర్ ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి. ఎందుకంటే బ్రావరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని మీద ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా గండి కొట్టేసిన సందర్భం మనం కనపడుతూ ఉంది సార్. నేను ఇక్కడ మా మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ రివ్యూ చేస్తే ఇదివరకు ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఉద్యోగస్తులు పెట్టేటప్పుడే ఎవరికి సేవలు అంది పాపని పోలేదండి. ఎందుకంటే ఒక్కో గ్రామానికి దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారండి. ఇదివరకు ఏదైనా ఉంటే మరి శానిటేషన్ వర్కర్స్, పంచాయతీ గుమస్తా, విఆర్ఓ, లేకపోతే మన సెక్రటరీ, సర్పంచ్ మెంబర్స్. ఇవాళ అలా కాదు, సర్పంచ్ మెంబర్స్ అనేది అక్కడ ఎవరికి పదవి అనేది లేదంటే ఆల్మోస్ట్ అక్కడ ఏంటంటే సచివాలయాలు, మరి ఏదైతే లేడీ కానిస్టేబుల్, ఆర్బికే కేంద్రాలు, అదే విధంగా మరి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇన్ని పెట్టారు. కానీ అధికారులకి ఎక్కడా కూడా పని లేదు. అక్కడ పని చేయడానికి నిధులు లేవు. విధులు నిర్వహించాలంటే నిధులు కావాలి. ఆ నిధులు లేకుండా తీసుకొచ్చి బడ్జెట్ పెట్టారు. వాళ్ళు ఎంతసేపు వీళ్ళు ఎక్కడికైనా చూడండి, తాడేపల్లి పురపాలక సంఘం ఉంది సార్. ఆ తాడేపల్లి పురపాలక సంఘంలో చూస్తే రివ్యూ చేస్తే ఒక ఘోరమైనటువంటి తప్పులన్నీ చేస్తారండి. ఎందుకంటే 33 ట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కంపెనీకి ఇచ్చి నెలకి ఒక్కో పురపాలక సంఘం నుంచి 18 లక్షల రూపాయలు కట్టించాడండి. అంటే ఒక 6 ట్రాక్టర్లు కొంటే మనకి ఎంత అవుతుందంటే ఒక 60 లక్షలు అవుతుంది మ్యాక్సిమం మెయింటెనెన్స్ తో కలిపి. దానికి దాదాపు 24 కోట్లు పురపాలక సంఘాల నుంచి డబ్బు వెచ్చించారండి. అంటే ఇక్కడ ఏముంటుందా, ప్రజలకి పనులు వేస్తున్నారు, వసూలు చేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు.
అది ఎటొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఖాతాలకే వస్తున్నాయి ఏంటి వాళ్ళ చుట్టాలకి బంధువులకి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే అన్ని కూడా వాళ్ళు ఏది కూడా అన్ని జీతాలు కానీ పేపర్ యాడ్లు కానీ ఏది మార్చలేని పరిస్థితి. గవర్నమెంట్ తో ఒప్పందం చేశారు ఏంటి పురపాలక సంఘం డైరెక్టర్ ఫోన్ చేస్తే డబ్బు కట్టకపోతే ఈ డబ్బులు ఎందుకు కట్టలేదని అడుగుతుంది. ఓకే అంటే ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఓకే ఇంకా అలాంటి పరిస్థితుల్లో పురపాలక సంఘాలే కాదు పంచాయతీలు అయితే నిర్వీర్యం అయిపోయి ఎక్కడ మండల వ్యవస్థ అంతా జీరోలో ఉంది. ఎక్కడా కూడా పని చేయించాలంటే ఒక్క రూపాయి కూడా లేదు సార్. ప్రభుత్వాలలో లేవు, ఇక్కడ కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది వరం గారు. డెఫినెట్ గా ఒక 5-6 మంత్స్ లో అంతా ప్రభుత్వం గాడిలో పడుతుంది. ఎందుకంటే అత్యవసరంగా ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గాను 1000 కోట్లు పే చేస్తా ఉన్నారు. అది కాకుండా నాబార్డుని తీసుకొచ్చి ఇవాళ పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ బడ్జెట్ దాటిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి దాని మీద మనం ఇవంటే ఎలాగ 3 నెలలు మనకు టైం దొరికింది. వర్షాకాలం, ఈ వర్షాకాలంలో రోడ్లు గిడ్లు అన్ని వేయకూడదు కాబట్టి శానిటేషన్ మీద వాటి మీద దృష్టి పెడుతున్నాం. మరి డ్రింకింగ్ వాటర్ మీద పెడుతున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కష్టకాలం అన్నమాట. ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయవలసిన అవసరం ఉంది. ఓకే.